నమస్తే, వెల్కమ్ టు పవర్ 9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు గారు ఇక లేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి నెలరాజు ఆయన. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెప్పుకోదగ్గటువంటి రాజకీయ నాయకుడు నాదెండ్ల భాస్కర్ రావు గారు. అందులో ఎలాంటి సందేహం లేదు. 90 సంవత్సరాల వయసున్న నాదెండ్ల భాస్కర్ రావు గారు వృద్ధాప్య సమస్యతో బాధపడతా ఉన్నారు. మరి ఆయన ఈరోజు కన్నుమూశారు. నాదెండ్ల భాస్కర్ రావు గారికి 2 కుమారులు. అయితే రెండవ కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్గా ఉన్నారు నాదెండ్ల మనోహర్ గారు. ఇక నాదెండ్ల భాస్కర్ రావు గారి పొలిటికల్ ప్రొఫైల్ కనుక చూస్తే ఆయన ప్రాంతాలకు అతీతంగా పోటీ చేసి గెలిచినటువంటి వ్యక్తి. గుంటూరులో జన్మించిన నాదెండ్ల భాస్కర్ రావు గారు విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా గుంటూరు జిల్లాలో మరి ఆయన ఎమ్మెల్యేగా పనిచేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలంగాణ ఖమ్మం కూడా ఎంపీగా పోటీ చేసి ఖమ్మం ఎంపీగా గెలిచిన చరిత్ర నాదెండ్ల భాస్కర్ రావు గారు. మరి చెన్నారెడ్డి గారి మంత్రివర్గంలో, అంజయ్య గారి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు నాదెండ్ల భాస్కర్ రావు గారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఎన్టీ రామారావు గారికి వెన్నుదన్నుగా ఉన్నారు నాదెండ్ల భాస్కర్ రావు గారు. తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడంలో నాదెండ్ల భాస్కర్ రావు గారిది కీలక పాత్ర, కీలకమైనటువంటి అడ్మినిస్ట్రేటర్ ఆయన. అయితే ఎన్టీ రామారావు గారి మంత్రివర్గంలో కూడా మంత్రిగా పనిచేశారు. తర్వాత ఎన్టీ రామారావు గారు మరి బైపాస్ సర్జరీ నిమిత్తం అమెరికా వెళ్ళిన నేపథ్యంలో నాదెండ్ల భాస్కర్ రావు గారు ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. మరి ఆయన కొంతమంది కాంగ్రెస్ సభ్యుల్ని కలుపుకొని మరి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. నెల రోజులకే మరి ఆయన ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. మళ్ళీ 1985లో మధ్యంతర ఎన్నికలు కూడా జరిగినటువంటి పరిస్థితి. సో నాదెండ్ల భాస్కర్ రావు గారు మరి రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. టీడీపీలో ఎన్టీఆర్ తోటి విభేదం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు. మరి ఆయన ఏదైతే తన రాజకీయ వారసత్వాన్ని తన చిన్న కుమారుడు నాదెండ్ల మనోహర్ గారికి అందించడంలో సక్సెస్ అయ్యారు. మరి నాదెండ్ల భాస్కర్ రావు గారి యొక్క సహాయ సహకార్యాలతోనే ఆయన చిన్న కుమారుడు నాదెండ్ల మనోహర్ గారు మరి తెనాలిలో టికెట్ తెచ్చుకోగలగటం 2004, 2009లో 2009లో ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత స్పీకర్ కూడా అయినటువంటి పరిస్థితి. దానికి కారణం నాదెండ్ల భాస్కర్ రావు గారికి ఉన్నటువంటి పలుకుబడి కాంగ్రెస్ పార్టీలో గల్లీ నుంచి ఢిల్లీ వరకు. సో ప్రస్తుతం నాదెండ్ల మనోహర్ గారు జనసేన పార్టీలో ఉన్నారు. కీలకంగా తెనాలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు 3వసారి ఎమ్మెల్యేగా. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్నారు. అయితే 90 సంవత్సరాల పాటు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా నాదెండ్ల భాస్కర్ రావు గారు జీవించారని చెప్పాలి. ఎవరైనా చెప్పాలంటే వ్యక్తిగతంగా నాదెండ్ల భాస్కర్ రావు గారు, నేను కూడా ఆయనతోటి చాలా సన్నిహితంగా ఉండేవాడిని. నేను గతంలో మరి యూట్యూబ్ ఛానల్ KNTVలో మరి నేను వర్క్ చేసేటప్పుడు వీడియోలు చేసేటప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటర్వ్యూ KNTVలో తీసుకున్నాను. ఆ తర్వాత నేను ప్రైమ్ 9లో వర్క్ చేసేటప్పుడు నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటర్వ్యూ ప్రైమ్ 9 కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే ఇంకా ఆ తర్వాత మరి నేను 99లో జాయిన్ అయిన తర్వాత నాదెండ్ల భాస్కర్ రావు గారి ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నప్పటికి కూడా అప్పటికి కాస్త ఆయన సిక్ అయినటువంటి పరిస్థితి. మరి ఆయన వస్తాను అని చెప్పేసి అన్నారు. 2-3 సందర్భాల్లో 99 ఆఫీస్కి వస్తానన్నారు. అయితే మరి ఆయనకి అనారోగ్య సమస్యల వల్ల ఆయన కొన్ని సందర్భాల్లో 2 సందర్భాల్లో రావాలనుకున్నప్పటికీ రాలేకపోయారు. సో పవర్ 9 మీడియా మనం ఏర్పాటు చేసిన తర్వాత ఖచ్చితంగా ఆయనతో ఇంటర్వ్యూ తీసుకోవాలని అనుకున్నాం. కానీ దురదృష్టం నాదెండ్ల భాస్కర్ రావు గారు మరణించడం అనేది నిజంగా వ్యక్తిగతంగా నాకు చాలా బాధాకరం. ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు ఆయన నాతో చర్చించినవి ఇప్పటికీ నాకు గుర్తున్నటువంటి పరిస్థితి. నాదెండ్ల భాస్కర్ రావు గారు 2 ఇంటర్వ్యూలు ఇచ్చారు నాకు. తన రాజకీయ ప్రయాణాన్ని సంబంధించి అనేక అంశాలు నాతోటి ఆయన చెప్పేవారు. ఆయన దగ్గర నుంచి నేను చాలా అంశాలు తెలుసుకున్నాను.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది రాజకీయ నాయకులు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి తెలియనటువంటి ప్రపంచానికి తెలియనటువంటి విషయాలు కూడా నాదెండ్ల భాస్కరరావు గారు దగ్గర నుంచి నేను తెలుసుకున్నటువంటి పరిస్థితి. సో అలాంటి పెద్ద ఆయన మరి ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా చాలా బాధగా ఉంది. వ్యక్తిగతంగా నేను చాలా బాధపడతా ఉన్నాను. 90 సంవత్సరాల పాటు సంపూర్ణంగా జీవించారు. ఈ ఒక్క చిన్నపాటి అనారోగ్య సమస్య కూడా ఆయనకి లేనటువంటి పరిస్థితి. చాలా ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన చివరి రోజు వరకు కూడా చాలా ఆరోగ్యంగా ఉన్నారని చెప్పొచ్చు. లాస్ట్ ఒక 2-3 నెలల నుంచి ఆయన కొద్దిగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని అయితే నేనైతే విన్నాను. కానీ నేను వెళ్ళినప్పటికి కూడా ఆయన మరి రెస్ట్ తీసుకున్న పరిస్థితి. లాస్ట్ మంత్ కూడా నేను ఆయన ఒకసారి కలిసి వద్దాం, పలకరించి వద్దాం అని చెప్పేసి హైదరాబాద్ జూబ్లీ హిల్స్లోని వారి ఇంటికి వెళ్తే ఆయన రెస్ట్ తీసుకున్నారని చెప్తే నేను మళ్ళీ వెనక్కి వచ్చాను. అయితే చాలా మంచి వ్యక్తి, గౌరవం మర్యాద తెలిసిన వ్యక్తి. నేను ఒక 30-40 సార్లు నాదెండ్ల భాస్కరరావు గారు ఇంటికి వెళ్ళి ఉంటాను. ఆయన ఇంటికి వెళ్ళిన ప్రతి ఒక్కరిని కూడా ఖచ్చితంగా మంచినీళ్ళు తాగాలి, టీ కాఫీ తాగాలి, ఏదో ఒక స్నాక్స్ అయినా తెప్పించి పెట్టేటువంటి వ్యక్తి అనమాట. ఎన్నో సందర్భాలు ఆయన ఇంటికి వెళ్ళాము అంటే ఖచ్చితంగా కనీసం కాఫీ టీ తాగకుండా ఎవరు కూడా బయటకు వచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే పాతకాలపు మనిషి, పెద్ద మనిషి. పాత రోజుల్లో మన తాతల వయసు ఉన్నప్పుడు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు కూడా మన తాత వయసు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం 80-90 సంవత్సరాలు ఎవరైనా ఉంటే వాళ్ళు భోజనం చేసేటప్పుడు మనం వెళ్తే ఖచ్చితంగా భోజనం పెట్టాల్సిందే వారు. లేదా భోజనం టయానికి గనక వెళ్తే ఖచ్చితంగా ఒక ముద్ద భోజనం చేయాలి అని చెప్పేసి వాళ్ళు బతిలాడతారు. ఎందుకంటే ఆ రోజుల్లో ఆ విలువలు అట్లుండేవి. కానీ ఇప్పుడు జనరేషన్లో భోజనం టయానికి ఎవరన్నా వస్తే నేను మళ్ళీ కలుస్తాను, లేకపోతే భోజనం చేశాక కలుద్దామని చెప్పే పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎవరో కూడా పిలిచి భోజనాలు పెట్టేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ రోజులు వేరు, పాత రోజులు వేరు. ఆ ప్రేమ, ఆ గౌరవం, ఆ ఆప్యాయత వేరు. నిజంగా నాదెండ్ల భాస్కరరావు గారి మరణం వ్యక్తిగతంగా అయితే నాకు చాలా చాలా బాధేస్తూ ఉంది. నేను 30-40 సార్లు ఆయన ఇంటికి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆయనతో వెళ్ళిన ప్రతి సందర్భంలోనూ ఒక మెమరీ నాకు ఆయనతో ఉండాలి అని చెప్పేసి ఫోటో తీసుకుంటూ ఉండేవాడిని. కనీసం 2 గంటలు మినిమం ఆయనతో నేను డిస్కస్ చేసేవాడిని. ప్రతిరోజు సాయంత్రం నాదెండ్ల భాస్కరరావు గారు హైదరాబాద్లోని కేబీఆర్ పార్కు, కాసు బ్రహ్మానందరెడ్డి గారి పార్కుకి ఆయన వచ్చి వాకింగ్ చేసేవారు. ఆయన దినచర్యలు కూడా నాకు ఇప్పటికీ కూడా పూర్తిగా గుర్తున్నాయి. నిజంగా చాలా గౌరవంగా, మర్యాదగా, ఆప్యాయంగా పలకరించేటువంటి వ్యక్తి. సరే, రాజకీయాల్లో అప్పుడు ఏం జరిగిందో తెలియదు. ఇప్పటికీ ఆయన గతంలో కూడా నాకు చాలా సందర్భాలు చెప్పారు. నేను వెన్నుపోటు పొడిచానని చెప్పేసి అందరూ నా మీద ఆ రోజు నన్ను వ్యతిరేకించారు. మరి ఆ తర్వాత వచ్చిన వాళ్ళు ఏం పోటు పొడిచి వచ్చారని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో ఆయన మాట్లాడేవాడు. ఇంటర్వ్యూలో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. తాను ఎంతో కష్టపడ్డానని తెలుగుదేశం పార్టీ కోసం, కానీ అన్యాయంగా తనని పొమ్మనకుండా పొగపెట్టారు, తన మీద నిందలేశారని చెప్పేసి నాదెండ్ల భాస్కరరావు గారు చెప్పారు. కానీ ఆయన చాలా సందర్భాల్లో ఒక మాట చెప్తున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, నా వైపు తప్పు లేదు, నేను ఏ పాపం చేయలేదు, నేను ఏది చేసినా నిజాయితీగానే చేశాను. కాబట్టి దేవుడు నాకు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పరిపూర్ణమైనటువంటి ఆయుష్ని ఇచ్చాడు. అది చాలు నాకు, నేను ఏ తప్పు చేయలేదు. కాబట్టి దేవుడు నాకు ఇన్ని సంవత్సరాలు నన్ను ఇంకా ఉంచాడు ప్రశాంతంగా, పరిపూర్ణంగా, ఎలాంటి అనారోగ్య సమస్య లేకుండా, మంచాన పడకుండా నాకు ఆరోగ్యంగా ఉండేటట్టు నాకు దేవుడు ఈ అవకాశాన్ని ఇచ్చారని చెప్పేసి చాలా సందర్భాల్లో నాదెండ్ల భాస్కరరావు గారు నాకు చెప్పేవారు. అవన్నీ కూడా గుర్తొస్తా ఉన్నాయి. నిజంగా ఒక రకంగా చెప్పాలంటే నాదెండ్ల భాస్కరరావు గారికి ఖచ్చితంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరు కూడా నివాళులర్పించాల్సిన అవసరం ఉంది. ఆయన స్మృతివనాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా, మరి 1 సంవత్సరం పాటు ముఖ్యమంత్రిగా ఆయన సేవలు అందించారు. కాబట్టి నాదెండ్ల భాస్కరరావు గారికి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఆయనకి ఘనంగా ఆయనకి నివాళులర్పించాలి. అదేవిధంగా ఆయనకి ప్రభుత్వ లాంఛనాలతోటి మరి ఆయన అంత్యక్రియలు చేయాల్సిందిగా నేనైతే మనస్ఫూర్తిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఆయన కీలకంగా ఉన్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాదెండ్ల భాస్కరరావు గారికి సంబంధించి మరి వారి అంత్యక్రియల్ని దగ్గరుండి ప్రభుత్వం జరిపించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి నాదెండ్ల భాస్కరరావు గారి యొక్క మరణానికి నా ప్రగాఢమైనటువంటి సానుభూతి తెలియజేస్తున్నాను. వారి కుటుంబ సభ్యులు మరి మనోధైర్యాన్ని భగవంతుడు కల్పించాలని చెప్పేసి మరి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆయన ఎక్కడున్నా కూడా ఆయన పవిత్ర ఆత్మ శాంతించాలి. ఈ రాష్ట్ర ప్రజలకు ఆయన చేసినటువంటి సేవలు మరి చిరస్మరణీయంగా ఎప్పుడు కూడా ఉంటాయి. ఆనాటి సంఘటనలు కానీ, అప్పుడు పరిస్థితులు కానీ, ఆయన అనేక పుస్తకాలు కూడా రాశారు. ఆయన చేతితోటే 2 బుక్స్ ఆయనకు సంబంధించిన ఆయన శిష్యులు కొంతమంది ఆయన మీద ఆయన జీవిత చరిత్ర రాశారు. ఆయన కూడా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలు ఇప్పటికి కూడా నా దగ్గర ఉన్నాయి. వెళ్ళినప్పుడు నాకు పుస్తకాలు కూడా ఆయన ఇచ్చినటువంటి పరిస్థితి అవన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. కాకపోతే ఖచ్చితంగా పుట్టినవాడు గిట్టక తప్పడు, మరణించిన వాడు మరలా జన్మించక తప్పదు. కాబట్టి ప్రతి ఒక్కరం ఏదో ఒక రోజు, ఏదో ఒక క్షణాన్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే. పరిపూర్ణంగా బతికారు. 90 సంవత్సరాల పాటు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో బతికినటువంటి నాదెండ్ల భాస్కరరావు గారి జీవితం నిజంగా ప్రతి ఒక్కరికి ఒక ఆదర్శం అని నేనైతే చెప్తాను.